మేల్ యాక్టర్ అయిన ప్రభాస్ గారికి 200 crores ఇచ్చినప్పుడు మరి నేను ఫీమేల్ యాక్టర్, అది కూడా లీడ్, బాలీవుడ్ లో వన్ ఆఫ్ ద టాప్ కాబట్టి నాకు 20 crores ఇచ్చి ప్రాఫిట్ లో కూడా షేర్ ఇవ్వాలి కదా అని నేను 6 గంటలు మాత్రం పనిచేస్తా, ఎందుకంటే నాకు బేబీ ఉంది. ఇలా కొన్ని రూల్స్ పెట్టి ఇవన్నీ ఒబే చేస్తేనే నేను మూవీ చేస్తా అంటే ఎవరైనా ఏం చేస్తారు, సందీప్ రెడ్డి వంగలాగా తీసి పడేస్తారు. ఇంతకీ ఏమైందంటే నేను రీసెంట్ గా ఒక షార్ట్ వీడియో చేసినామమ్మా. రీసెంట్ గా జరిగింది కదా కాంట్రవర్సీ సందీప్ అన్న ట్వీట్ తర్వాత. అయితే అందులో కొంతమంది ఏం కమెంట్ చేశారంటే కొంచెం లాంగ్ వీడియో చేయి బ్రో, మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అన్నారు. సో అందుకే ఇది చేస్తున్నా. ఇన్ని రూల్స్ పెట్టిన తర్వాత సందీప్ రెడ్డి వంగ తీసేసిండు అనమాట. అండ్ సందీప్ అన్న గురించి తెలిసిందే కదా, అన్నకు ఒక బ్యాడ్ లక్ ఉంటది అనమాట. ఏంటంటే మూవీ రిలీజ్ టైమ్ లో ఏదో ఒక కాంట్రవర్సీ నడుస్తా ఉంటది. కాకపోతే ఈసారి కొంచెం డిఫరెంట్. మూవీ రిలీజ్ కాదు, జస్ట్ షూటింగ్ స్టార్ట్ అయిన ఎమ్మటే ఒక కాంట్రవర్సీ, చిన్న కాంట్రవర్సీ కాదు, చాలా పెద్ద కాంట్రవర్సీలు ఇరుక్కుంది. అండ్ ఈ మూవీ ఏంటని మనకి ఇంట్రడక్షన్ కూడా ఇవ్వక్కర్లే, ఎందుకంటే ఇండియాస్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఇది ఒకటి. అది స్పిరిట్ షూటింగ్ స్టార్ట్ అయింది. ఓకే, క్యాస్ట్ కూడా అనౌన్స్ చేశారు, దీపికా పడుకునే గారు హీరోయిన్ అని కూడా అనౌన్స్ చేశారు. కానీ నేను ముందు చెప్పినట్టు అలాంటి రూల్స్ పెట్టినందుకు సందీప్ అన్న సింపుల్ గా తీసేసిండు. ఆ తర్వాత మన యానిమల్ మూవీ ఫేమ్ తృప్తి గారిని అయితే తీసుకున్నారు. అండ్ ఇక్కడ నుంచి గొడవ స్టార్ట్ అయింది అనమాట. అదేంటంటే దీపికా గారు వాళ్ళ పిఆర్ టీమ్స్ తో మూవీ పైన నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు. అవి ఎలా ఉండే అంటే ఇది చాలా నార్మల్ స్టోరీ, దీంట్లో బోల్డ్ సీన్స్ ఎక్కువ, ఇవన్నీ చేయలేకే దీపికా పడుకునే గారు మూవీ నుంచి బయటకు వచ్చేసారని. అండ్ రీసెంట్ గా దీపికా పడుకునే గారికి బేబీ పుట్టింది కదా, ఆ బేబీని చూసుకోనికి టైం కావాలి కదా. సో 6 hours per డే పనిచేస్తా అంటే డైరెక్టర్ గారు ఒప్పుకోలేదు. అందుకే దీపికా పడుకునే గారు బయటకు వచ్చారని వాళ్ళ పిఆర్ టీమ్స్ మూవీ పైన నెగిటివిటీ ఇలా స్ప్రెడ్ చేశారు. అంతేకాదు దీపికా గారు స్టోరీని కూడా వాళ్ళ పిఆర్ టీమ్స్ చెప్తే వాళ్ళు కొంచెంగా లీక్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఇదంతా చూస్తున్న సందీప్ అన్న ఒక్కసారిగా కోపం వచ్చి డైరెక్ట్ ట్వీట్ చేశారన్నమాట. ఆ ట్వీట్ లో ఏముందంటే నేను సింపుల్ గా చెప్తా, నేను నీకు ఒక మూవీ స్టోరీ చెప్పిన, అది నీకు నచ్చంది అది నీ ఇష్టం, నువ్వు యాక్సెప్ట్ చేయొచ్చు చేయకపోవచ్చు, కానీ నేను చెప్పిన స్టోరీ నువ్వు బయట లీక్ చేయడానికి నీకు ఎటువంటి రైట్స్ లేవు. అయినా సరే నీ పిఆర్స్ తో మూవీ స్టోరీని కొంచెంగా లీక్ చేయించావు. సరే ఒక పని చేయి, ఈసారి కొంచెం కాదు మొత్తం లీక్ చేసి, నేను ఇయర్స్ నుంచి రాసుకున్న మూవీ స్టోరీని మొత్తం లీక్ చేసినా నాకు కొంచెం కూడా ఫరక్ పడదు, నేను మళ్ళా మూవీ తీసుకుంటాను గట్టిగానే వేసుకోండి భయ్యా. సందీప్ అన్న అయితే ట్వీట్ లో డైరెక్ట్ అయితే మెన్షన్ చేయలేదు. అండ్ ఇక్కడ ఇంకో మ్యాటర్ కూడా ఉంది మామ. అదేంటంటే బాలీవుడ్ వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే సందీప్ అన్నకి ఎప్పుడు ఫ్లాప్ పడదా అని వెయిట్ చేస్తారు. అది ఎలా ఉంటదంటే కొన్ని పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ సందీప్ అన్న మూవీలో యాక్ట్ చేసిన యాక్టర్స్ ని, నువ్వు సందీప్ మూవీలో యాక్ట్ చేసినావు కదా నీకు ఛాన్స్ లేదు వెళ్ళిపో అని కూడా అన్నారు. సో వాళ్ళంతా సందీప్ అన్న ఎప్పుడు పడతాడా అని వెయిట్ చేస్తారు. ఇంత అయిన తర్వాత సందీప్ అన్న వెనక ఒక బలం ఉందన్నమాట. యాక్చువల్లీ సందీప్ అన్న డీల్ చేయగలడు, కానీ సందీప్ అన్నకి ఏ ప్రాబ్లం రాకుండా అదేంటో మీకు అర్థమయ్యేలా చెప్తా. జస్ట్ ఒక్క ఓడిను చాలు. టైం ఉంటే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి దీపికా పడుకునే అకౌంట్ ఓపెన్ చేసి రీసెంట్ గా ఉన్న పోస్ట్ లో నీకు నచ్చిన పోస్ట్ ఓపెన్ చేసి కమెంట్స్ చూడు, మొత్తం డైనోసార్ కనిపిస్తుంది ఆడ. సో ఎంత నెగిటివిటీ వచ్చినా ఏం చేయలేరు, ఎందుకంటే అక్కడ ఉంది ప్రభాస్ అన్న. ఖచ్చితంగా స్పిరిట్ అనేది ఉన్న రికార్డ్స్ అన్ని బ్రేక్ చేయగలిగే క్యాపబిలిటీ ఉన్న మూవీ. లాస్ట్ గా ఒకటి, మీరు కూడా అలాగే సినిమా పిచ్చోళ్ళు అయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మామ. జెన్యూన్ అంటే జెన్యూన్ రివ్యూస్ ఇస్తా. అది కాక కొత్తగా స్టార్ట్ చేసిన మామ సినిమా దమ్మ నీ ఛానల్. చిన్నోడిని సపోర్ట్ చేసి ఎదిగే ఛాన్స్ ఇవ్వండి మామ.